ఒకప్పుడు బీహార్లో 10 రూపాయలకే మనిషిని చంపేవాడు. పిడికెడు బియ్యం కోసం మనుషులను చంపుతారని మనం విన్నాం. దేశంలో మానవత్వం కనుమరుగైపోయింది. ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మనిషి అంటే మనిషికి విలువ లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. జంతువుకి ఇచ్చిన విలువ కూడా మనిషికి ఇవ్వని లోకంలో మనం జీవిస్తున్నామంటే ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు మనిషిని క్రూర మృగాలు చంపాయి అని మనము విన్నాము. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. మనిషిని మనిషి చంపే రోజు. పిల్లలు, తల్లులు, వృద్ధులు అని తేడా లేకుండా వారిపై మానభంగం చేసి హత్యలు చేసే రోజులివి. మీరు ఒకటి గమనించి ఉంటారు ఫ్రెండ్స్, నేటి కాలంలో జంతువుల కంటే మనిషిని మనిషే చంపడం. బీహార్ తరహాలో ఇటువంటి సంఘటన నేడు పల్నాడు జిల్లాలో వినుకొండలో దారుణ హత్య దాడి జరిగింది. అది అలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వరుస హత్యలు తీవ్ర చర్చలకు దారితీశాయి. 2 నెలలు కూడా కాలేదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున సవాల్గా మారుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వినుకొండ నడి రోడ్డు మీద జరిగిన ఈ ఘోరమైన హత్య ఒక భయాందోళనకు గురి చేసింది. పశువును చంపినట్లు చంపారు. అత్యంత పాశవిక దాడి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ రాజకీయ దాడులు తారాస్థాయికి చేరాయని వైసీపీ అంటుంటే మీ వాళ్లే చేశారు అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాం. అన్నాని పిలుస్తాడు, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి ఇతను ఇద్దరు వైసీపీ, ఇతను ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు వైసీపీ. ఎవరు చంపాలనుకున్నాడు ఈ కుర్రవాడు చనిపోయిన రషీద్. ఓకే, ఇద్దరు వైసీపీ. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈ 40 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక హత్యలు బాగా ఎక్కువయ్యాయి అని కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. దాదాపు 31 హత్యలు జరిగాయి అని వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ రిపోర్ట్ చేస్తుంది. అన్నిటికంటే దారుణమైన ఘటన వినుకొండలో జరిగిన ఈ సంఘటన అని అందరూ అనుకుంటున్నారు. రోడ్డు మీద అందరూ చూస్తుండగానే వైఎస్ఆర్ సిపి యూత్ వింగ్ కి చెందిన షేక్ అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే నరికివేశారు. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న రషీద్ ని రాత్రి 8 గంటల సమయంలో దారుణంగా హత్య చేశారు. జిలానీ అనే వ్యక్తి మరియు 2 వ్యక్తులతో కలిసి కత్తితో పాశవికంగా నరికారు. చుట్టూ జనం చూస్తుండగానే కాపు వేసి మరి రషీద్ పై దాడి చేశారు. ఈ దాడిలో హత్యకు గురైన రషీద్ చేతులు, వేళ్లు తెగి దూరంగా పడిపోయాయి. అంత కిరాతకంగా వేళ్లను, చేతులను నరికారు. పోలీసులు వచ్చి రక్తపు మడుగులో ఉన్న రషీద్ ని వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. బట్ రషీద్ అప్పటికే మరణించాడని డిక్లేర్ చేశారు. ఈ విషయం తెలిసి 2 పార్టీలు సోషల్ మీడియాలో రషీద్ ని చంపిన జిలానీ అనే వ్యక్తి టీడీపీకి చెందినవాడు అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు పోలీసులు ఇలా చెప్తున్నారు, అసలు రాజకీయ హత్య కాదు, ఇది వ్యక్తిగత కక్షలే దీనికి కారణమని ప్రాథమిక విచారణ తర్వాత ఎస్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని తెలిపారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. ఈ హత్య 2 పార్టీల మధ్య ఆరోపణల మీద ఆరోపణలు చేసుకుంటూ ఒక మాటల యుద్ధం
పోస్ట్ల వర్షం కురిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఫ్రెండ్స్ అని వినుకొండకు చెందిన పిఎస్ ఖాన్ మనుషులే అని టీడీపీ ఆరోపిస్తూ పోస్ట్ చేసింది. పిఎస్ ఖాన్ తో దిగిన ఫోటోలే పోస్ట్ చేసి ఇవన్నీ వైసీపీ చేసి టీడీపీ మీద నింద మోపుతున్నారు అని టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నది. ఇలా ఉండగా జిలానీ టీడీపీ మనిషే అని సోషల్ మీడియాలో వైసీపీ పోస్ట్ చేసింది. అసలు ఈ జిలానీ నిందితుడు టీడీపీనా వైసీపీనా అని అందరి మధ్య ఒక చర్చనీయంగా మారింది. గతంలో రషీద్ మరియు జిలానీ ఒక చోట బీర్లు తాగారు. అక్కడ ఒక సంఘటనలో జిలానీ రషీద్ కి మధ్య ఒక చిన్న గొడవ జరగటం జరిగింది. గతంలో రషీద్ అంటే చనిపోయిన వ్యక్తి ఫ్రెండ్ కి గాయాలు అయ్యాయి మారారు. పోలీస్ కంప్లైంట్ పెట్టిన తరువాత రషీద్ జిలానీ ఇంటికి వెళ్లి దాడి చేశాడు అని చెప్తున్నారు. జిలానీ అన్నకు గాయాలు కూడా అయ్యాయి అని చెప్తున్నారు. అంటే చనిపోయిన ఈ వ్యక్తి వల్ల నిందితుడి అన్నకి గాయాలు అయి ఉన్నాయని చెప్తున్నారు. రషీద్ ఒక బైక్ కూడా తగలబెట్టి